సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తే వారణాసి ప్రాజెక్ట్ గ్లోబల్ వేదికపై సందడి చేస్తుంది. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు తన పాత్ర కోసం పడుతున్న కష్టం చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయం అనిపిస్తుంది. రాజమౌళి సినిమా అంటేనే ఒక విజువల్ వండర్. అందులోనూ మహేష్ బాబు వంటి గ్లామరస్ హీరో తోడైతే ఇక ఆ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే అత్యంత శక్తివంతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. గత ఏడాది కాలంగా ఆయన పెంచిన జుట్టు, గెడ్డం చూస్తుంటేనే రాజమౌళి తన హీరోను ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయబోతున్నారో అర్థమవుతుంది. తాజాగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కేవలం ఒక సాహస యాత్ర మాత్రమే కాదని, మనిషిలోని అంతర్గత శక్తిని వెలికితీసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా మహేష్ బాబు తనను తాను ఒక కొత్త అచ్చులోకి పోసుకుంటున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. రాజమౌళి సినిమాలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అందుకే మహేష్ బాబు తన బాడీ లాంగ్వేజ్ ను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. దీనికోసం ఆయన ఏకంగా 6 నెలల పాటు కఠినమైన శిక్షను తీసుకున్నారంట. కేవలం నడక, కూర్చోవడం మాత్రమే కాదు, తన సిగ్నేచర్ రన్నింగ్ స్టైల్ ను కూడా ఈ సినిమా కోసం మార్చేశానని మహేష్ స్వయంగా వెల్లడించారు. సినిమాలో 2 కీలక సన్నివేశాల్లో మహేష్ సరికొత్త రన్నింగ్ స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ చెప్తుంది. సాధారణంగా మహేష్ సినిమాల్లో ఆయన రన్నింగ్ స్టైల్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. కానీ వారణాసిలో ఒక అడవి మృగంలా, ఒక యోధుడిలా ఆయన పరుగు ఉండబోతుందని సమాచారం. రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్ట్ కి తగ్గట్టుగా మహేష్ తాను మలుచుకున్న తీరు గ్లోబల్ లెవెల్లో చర్చనీయాంశమవుతుంది. కేవలం మహేష్ రాజమౌళి మాత్రమే కాదు, ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో మెరవనుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తుంది. వీరికి తోడుగా వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయనుంది. వారణాసి అనే పేరు వినగానే ఇది ఇండియాలోనే ఉంటుందని అనుకోవద్దు. ఇదొక గ్లోబల్ అడ్వెంచర్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే సమ్మర్ కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రుద్రుడి విలయం మొదలవ్వబోతుందన్న మాట. ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా రాజమౌళి ఈ చెక్కుడును కొనసాగిస్తున్నారు. మొత్తానికి వారణాసి సినిమాతో మహేష్ బాబు వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు డెడికేషన్ కలిస్తే అద్భుతాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరో 1.5 ఏళ్ల ఆగాల్సిందే. మరి ఈ గ్లోబల్ అడ్వెంచర్ లో మహేష్ బాబు చేసే విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయి? బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.